ఖమేనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్ సంచలన ప్లాన్. ఇరాన్ ట్రాఫిక్ కెమెరాలు హ్యాక్ చేసిన ఇజ్రాయెల్. అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అసలు ఖమేనీని అంత ఖచ్చితంగా టార్గెట్ చేసి ఎలా హతమార్చారనే దానిపై ఇప్పటికీ సందేహం నెలకొంది. దీనికి సంబంధించి తాజాగా ఓ సంచలనమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఫైనాన్షియల్ టైం తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ చాలా ఏళ్లుగా టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరా వ్యవస్థను హ్యాక్ చేసింది. మొబైల్ నెట్వర్క్ యాక్సెస్ కూడా ఇజ్రాయెల్ పొందింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అతని వెంట ఉండే భద్రతా సిబ్బంది కదలికలను పర్యవేక్షించాయి. టెహ్రాన్లో ఉన్న చాలా వరకు ట్రాఫిక్ కెమెరాలు ఇజ్రాయెల్ నిఘాలో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ ను ఎన్క్రిప్ట్ చేసి విదేశాలకు పంపించారు. ఇది ఖమేనీ కదలికలకు సంబంధించి పూర్తి నమూనాలను సృష్టించారు. దీని ద్వారా ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు, ఏ మార్గంలో వెళ్లారు, ఎవరితో ఉన్నారనే దాని ప్రతిదీ కూడా రికార్డు చేయగలిగారు. ఇజ్రాయెల్ నిఘా విభాగమైన మొసాద్ ఈ ఆపరేషన్లో కీలకంగా పనిచేసింది. ఖమేనీపై దాడి చేయడానికి కొన్ని గంటల ముందు ఆయన కార్యాలయం సమీపంలోని మొబైల్ టవర్లను ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసినట్లు తెలుస్తుంది. దీనివల్ల ఆయన భద్రతా సిబ్బందికి ఎలాంటి హెచ్చరికలు అందకపోవడంతో అమెరికా, ఇజ్రాయెల్ విజయవంతంగా దాడులు చేయగలిగాయి. నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు కేవలం ట్రాఫిక్ నియంత్రణ కోసమే కాదు, వాటి నిఘా సాధనాలు కూడా వినియోగిస్తారు. ఇజ్రాయెల్ ఇలాంటి కార్యాచరణ ప్రణాళికనే రూపొందించింది. తద్వారా ఖమేనీకి సంబంధించి కదలికలు, భద్రతను విశ్లేషించాయి. ప్రస్తుతం దేశాల మధ్య యుద్ధాలు భూమిపై లేదా ఆకాశంలో మాత్రమే జరగవని, బలమైన సైబర్ సామర్థ్యం గల దేశాలు టెక్నాలజీతో కూడా శత్రు దేశాలను దెబ్బ కొట్టగలవని నిపుణులు పేర్కొంటున్నారు. మౌలిక సదుపాయాలు కూడా నిఘా సాధనంగా మారితే అదే కొత్త రకమైన యుద్ధమని విశ్లేషకులు చెబుతున్నారు.